వేరే సైడ్ మీదకి వెళ్ళిండు. వేరే సైడ్ మీదకి వెళ్ళినాక ఈయన ఐటీఐ చేసిన మన డీజిల్ మెకానిక్ ఎలక్ట్రిక్ చేసిండు. ఆ సర్టిఫికెట్లు తీసుకుపోయి ఫోర్మెన్కి ఇచ్చారు. ఆ ఫోర్మెన్కి ఇస్తే ఏమన్నాడంటే, నువ్వు అన్నీ కరెక్టే ఉన్నావు, నువ్వు ఎలా వచ్చినావు, ఇంత స్టడీ చేసినావు, ఎలక్ట్రికల్ అని పంపించినావు. ఆడికి పోయినాక పారా పని చేయించారు, బిగర్ పని. నేను 80,000 కట్టిన. 80,000 కట్టి మొత్తం టికెట్, చేతి ఖర్చు అన్నీ నాయే. అన్ని ఖర్చులు పెట్టుకొని 80,000 ఏజెంట్కి ఇచ్చి పంపించిన. అంటే ఏజెంట్ ఏమన్నాడు? మళ్ళీ మీరు ఏజెంట్ సంప్రదించే ప్రయత్నం చేశారా? చేసిన, ఫోన్ కాల్ చేసిన. ఏమైంది, ఇది ఆయన పేరు తిరుపతి, ఏమైంది అన్న, గిట్లా చేసినావు, గిట్లా మోసం చేసినావు, ఎలక్ట్రికల్ అని బిగర్ పైకి పెట్టినావు కదా అంటే, మనకు డైరెక్ట్ మెడికల్ కాలేదు, అది ఎంట్రీ కాలేదు కాబట్టి అడిగి పోయినాక వర్క్ చేసిన కొద్దీ ఈ పేపర్లు అప్పచెప్తే వర్క్ ఇస్తారు, నేను మెయిల్ పెట్టిన కంపెనీకి అని చెప్పిండు. ఏం పెట్టినావా అన్న, వాడు పరిచయం అవుతుండు, అదే బాధతో ఉన్నాడు, కుమిలిపోతుండు, ఇట్లా చేస్తావా అన్నాక మళ్ళీ నా కొడుకు కూడా ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఇక ఆయన ఏం చేస్తాడు పాపు, ఇక నా కర్మ అనుకున్నా అని అంతలో ముగించండి.